గౌరవనీయులు పెద్దలు ఈ మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అన్న బత్తుల లక్ష్మారెడ్డి గారికి, అలాగే ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్న సోదరుడు మా శంకరన్న గారికి, అలాగే ఈ పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గం శాసనసభ నియోజకవర్గం నాగార్జున సాగర్ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అన్న జయవీర్ రెడ్డి గారు, అలాగే ఈ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నా సోదరుడు, నా మిత్రుడు, నా ఆత్మీయుడు అర్జున్ గారికి, అలాగే మీకోసం జీవితాన్ని పణంగా పెట్టడానికి సిద్ధమై ఇక నా జీవితం ఈ ప్రజలకు అంకితమని మీ దగ్గరకు వచ్చిన మీ బిడ్డ రఘువీర్ రెడ్డి గారికి, మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్య నాయకులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్న సోదరులారా. వేములపల్లి ఇప్పుడే పెద్దలు జనారెడ్డి గారు చెప్పినారు. నిజంగా నాకు కూడా తెలియదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన కేసీఆర్ రాక ముందుకు ఏర్పాటైన ప్రతి మండలాన్ని నేనే ఏర్పాటు చేసిన వాళ్ళని నేను చెప్తా ఉంటే ఆశ్చర్యపోయినా. దాని అర్థమైందరికేనా? మండల వ్యవస్థ వచ్చింది. మండల వ్యవస్థ వస్తే పటేల్ పట్వారీలను పండబెట్టి తొక్కి ప్రజా పరిపాలన మండల వ్యవస్థ తీసుకొచ్చిన ముందు బిడ్డ జానారెడ్డి గారు అని చెప్పి నాకు ఇప్పుడు తెలిసింది అని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. జానారెడ్డి సాబ్ చెప్తా ఉన్నాడు ఏమని, ఇక్కడ మండల కార్యాలయం మీదకి పోయి ఆ బోర్డు మీద చూసినా బోర్డు నా పేరు ఉంటుందని చెప్తున్నాడు. నేను చెప్తా ఉన్నా జానారెడ్డి సాబ్, వీళ్ళందరినీ చూసిన తర్వాత ఈ వేములపల్లి ప్రజలే కాదు, ఈ నల్లగొండ జిల్లా ప్రజలు ఓడల మీద కాస్తారు మీ పేరు చూస్తున్నది, వాళ్ళ గుండెల మీద రాసుకున్నారు మీ పేరు. అది జానారెడ్డి గారి పేరు అంటే. సోదరులారా, ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. నేను నిన్న మొన్న చూసిన అక్కడ సూర్యాపేటలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో అన్న జయ రఘువీర్ అంట జానారెడ్డి గారి ఆశీస్సులతో అక్కడ పోయి ఆ సర్వే వివరాలు చెప్పిన రఘువీర్ అన్న 3.5 లక్షల మెజార్టీతో గెలవబోతుందని అక్కడ చెప్పిన. కానీ కాదు 4 లక్షలకు 25,000 తక్కువే. 4 లక్షలకు 25,000 మాత్రమే తక్కువే మెజార్టీకి. ఈ 25,000 మెజార్టీ ఇక్కడ ఒక్క మండలం నుంచే రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను. అయిపోయింది. నల్లగొండ కాటాలో కాంగ్రెస్ పడిపోయింది. కాంగ్రెస్ జెండా ఎగిరిపోతా ఉంది. ఇక్కడ నల్లగొండ జిల్లా ఈ గడ్డ మీద మీ బిడ్డ మీ సోదరుడు రఘువీర్ అన్న ఎంపీగా గెలవబోతా